ఇప్పుడు అప్లై ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. అప్లై చేయడానికి ప్రతి నోటిఫికేషన్కి ఎదురుగా చివరిలో అప్లై అని చెప్పేసి లింక్ ఉంటుంది. ఈ అప్లై మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక రిక్రూట్మెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో పర్సనల్ వివరాలు, అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్, టెట్ వివరాలు అడిగారు. దీంట్లో పోస్ట్ అప్లైడ్ ఫర్ వద్ద ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి పోస్ట్ డీటెయిల్స్ ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఓపెన్ చేసిన లింక్ అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ వద్ద మన యొక్క పోస్ట్ మనం దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో వద్ద మన యొక్క ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్, మన యొక్క సర్నేమ్తో సహా ఇక్కడ మన యొక్క పూర్తి పేరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. నెక్స్ట్ పిహెచ్కి సంబంధించి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఆ పిహెచ్ టైపు, అదేవిధంగా ఒకవేళ పిహెచ్ అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఎవరైనా అప్లై చేస్తుంటే ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక ఎలిజిబుల్ అయితే ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఆర్ యూ బిలాంగ్ టు ఏపీ స్టేట్ వద్ద ఏపీ వారు వచ్చేసరికి ఎస్ అని చెప్పండి, మిగతా వారు మాత్రం నో అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఎస్ అని చెప్పి వేస్తే ఇక్కడ మన యొక్క జిల్లాని ఇక్కడ మనల్ని అడుగుతుంది. ఇక్కడ మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మన యొక్క మండలం, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా మనం అడ్రస్ వివరాలను ఇక్కడ మనం ఇస్తాము. నెక్స్ట్ మన యొక్క ఆధార్ నెంబరు, మన యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ కేటగిరీ అంటే మన యొక్క కమ్యూనిటీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం అడ్రస్ని టైప్ చేసి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా కనుక ఎవరైనా అప్లికబుల్ అయితే ఈ GOMS నెంబర్ 74 ప్రకారం వారు ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ టెట్ ఆర్ సి టెట్, ఇక్కడ టెట్ అంటే స్టేట్ టెట్, సి టెట్ అంటే సెంట్రల్ టెట్. ఇక్కడ ఈ టెట్ కానీ లేదంటే సి టెట్ కానీ ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి, అంటే పాస్ అయి ఉంటే. అప్పుడు హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ అపీరియడ్ ఇయర్, మీరు ఏ టెట్ అయితే క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు టెట్కి అసలు ఎలిజిబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎయిడెడ్ టీచర్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసి ఉంటుంది. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా విడుదల చేయలేదు. అనుమతి ఉన్న అన్ని ఎయిడెడ్ స్కూల్స్కి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.